సార్ నమస్కారం సార్. నమస్తే సార్ దర్శకులు జంధ్యాల గారు మనకు తెలుసు ప్రేక్షకులను నవ్వించడంలో ఒక సపరేట్ స్టైల్ మెయింటైన్ చేసేవారు సినిమాల్లో ఆయన. సో నవ్వుకు సూత్రాన్ని కూడా ఒక కనిపెట్టడం చూసాం మనం. అటువంటి ఆయన వర్ధంతి ఇవాళ. సో ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన మొత్తం జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? జంధ్యాల అంటే హాస్య బ్రహ్మ అంటారు ఆయన్ని. అంటే కామెడీ సినిమాల నిర్మాణము, ఆ సినిమాలకు దర్శకత్వము, అలా ఒక ఇమేజ్ ఏర్పడింది ఆయనకి. కానీ ఆయన చాలా సీరియస్ రైటర్ కూడా. అంటే శంకరాభరణం సినిమాకి కూడా ఆయనే డైలాగ్ రైటర్. సాగర సంగమం అనే సినిమాకి కూడా ఆయనే డైలాగ్ రైటర్. ఇలా అంటే ఆయన ప్రస్థానం మొదలైంది రంగస్థలం మీద. ఆయన ప్రస్థానం మొదలైంది నాటక రచయితగా. పుట్టింది నర్సాపురంలో, కానీ ఆయన ఫాదరు విజయవాడలో వ్యాపారం చేసేవాడు. ఆయన రేడియో షాప్ ఉండేది వాళ్ళకి ఆ రోజుల్లో, విజయవాడ రామ మందిరం సెంటర్లో. ఆ రేడియో షాపు వ్యాపారము జరుగుతున్నటువంటి సమయంలో ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. రేపు 27వ తారీఖు విడుదల కాబోతున్నటువంటి కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ గారు, జంధ్యాల గారు, వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్. ఓకే. వీళ్ళిద్దరూ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే బీకామ్ చదువుకున్నారు. బీకామ్ చదివాడు ఈయన కూడా. అలాగే సంగీత దర్శకుడు బాలకృష్ణ గారి భైరవ ద్వీపం ఈ సినిమాలకి సంగీతం అందించినటువంటి మాధవపెద్ది సురేష్ కూడా అక్కడే చదువుకున్నాడు, అదే కాలేజీలో. ఎంబి రఘు గారు కూడా అక్కడే చదువుకున్నాడు, కెమెరామెన్, ఎస్ఆర్ఆర్ కాలేజీ. నందమూరి తారక రామారావు గారు కూడా అదే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. అప్పటికి ఆయన చదివే నాటికి డిగ్రీ లేదు దానిలో. ఎన్టీఆర్ చదివే టైంకి ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది. ఇంటర్ ఎస్ఆర్ఆర్లో చదివి డిగ్రీ గుంటూరులో చదివాడు ఆయన, ఏసీ కాలేజీలో. ఓకే. అయితే వీళ్ళు చదివే నాటికి డిగ్రీ వచ్చింది. ఆ కాలేజీ ప్లేస్ మారింది. మాచవరంలో ఉండేది కాలేజీ, జంధ్యాల వాళ్ళు చదువుకున్నప్పుడు. ఇప్పుడు అక్కడే ఉంది. ఎన్టీఆర్ చదివినప్పుడు అక్కడ ఉండేది కాదు, గవర్నర్పేటలో ఉండేది. సో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివే సమయంలోనే రచయితగా ఆయన ఏక్ దిన్ కా సుల్తాన్ అనే ఒక నాటకం చాలా పాపులర్. గుండెలు మార్చబడును అని ఒక నాటకం చాలా పాపులర్ అది. దాని తర్వాత రేడియో నాటకాలు కూడా రాశాడు ఆయన. తస్మాత్ జాగ్రత్త అని ఒక రేడియో నాటకం రాశాడు. నాటక రచయితగా ఆయనకి విన్నకోట రామన్న పంతులు గారు గురువు. ఆయన విజయవాడలో చాలా ప్రముఖ అడ్వకేటు, విజయవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఆయన. నటుడు కూడా. ఎన్టీ రామారావు గారు నటించినటువంటి కన్యాశుల్కం, పుల్లయ్య గారి డైరెక్షన్లో డిఎల్ నారాయణ గారు తీసిన కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానుల పాత్ర విన్నకోట రామన్న పంతులు గారే చేశాడు. ఆయన జంధ్యాల గారికి ఒక రకంగా గురువు. ఆయన ఇన్స్పిరేషన్తో ఈయన రేడియో నాటకాలు రాశారు. నందూరి సుబ్బారావు గారు యాక్ట్ చేశాడు తస్మాత్ జాగ్రత్తలో. ఆ తర్వాత బామ్మగారు బొమ్మల పెట్టే అని ఒక నాటకం రేడియోకే రాశాడు ఆయన. ఆ రోజుల్లో విజయవాడ ఆకాశవాణి నాటకాలకు చాలా ప్రసిద్ధి. చాలామంది రచయితలు తమ నాటకం రేడియోలో ప్రసారం అయితే స్టార్ రైటర్లుగా కాలరెత్తుకు తిరగటం జరిగేది. ఈ బామ్మగారు బొమ్మల పెట్టే అనేటువంటి నాటకం, అంటే బామ్మగారు ఫోటో కెమెరా అనేది కాన్సెప్ట్, అది బొమ్మల పెట్టే అనేది. తర్వాత బామ్మగారు పాటల పెట్టే అని ఇంకో నాటకం రాశాడు. సీతారత్నం గారు ఆ బామ్మ పాత్ర చేసేది. ఇక్కడ ఈ పాటల పెట్టే అంటే ట్రాన్సిస్టర్ రేడియో. ఈ రేడియో ఒక బామ్మగారు కొత్తగా కొన్న తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో సంభాషణ అనేది ప్రధానంగా ఇతివృత్తం. ఈ రేడియో కొన్నప్పుడు విజయవాడ ఏబీ సెంటర్లు ఉండేవి రేడియోలో. ఏ సెంటర్లో ఫిక్స్ చేస్తాడు వాడు ఆ ముళ్ళుని. ఫిక్స్ చేసిన తర్వాత దానిలో పొద్దున్నే భక్తిరంజన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకేదో వార్తలు వస్తాయి, అలా నడుస్తుంది ప్రసారాలు. బి సెంటర్లో సినిమా పాటలు వస్తూ ఉంటాయి.
వివిధ భారతి. ఈ వివిధ భారతి స్టేషన్ పక్కింటి రేడియో వాళ్ళు పెడతారు. అక్కడ సినిమా పాటలు వస్తూ ఉంటాయి, ఇక్కడ భక్తిరంజన్ వస్తూ ఉంటుంది. పక్క వాళ్ళది రౌడీ రేడియో, అందుకని అలాంటి పాటలు వస్తాయి, మాది మంచి రేడియో కాబట్టి ఈ పాటలు వస్తాయి అనుకుంటూ ఉంటుంది ఈవిడ. ఓకే. ఇలా కామెడీ నడుస్తుంది. ఇలా బామ్మగారు పాటలు పెట్టా అనే నాటకం కూడా విపరీతంగా సక్సెస్ ఆ రోజుల్లో. ఏక్ దిన్ కా సుల్తాన్లో ఆయనే కీలక పాత్ర పోషించేవాడు. అలాగే సంధ్యారాగంలో శంఖారావం అని ఇంకో నాటకం అయింది. ఆ నాటకంలో కూడా ఆయనే హీరోగా యాక్ట్ చేసేవాడు. ఆ నాటకంలో ఆయన పక్కన హీరోయిన్గా ఉమా అని ఒక ఆర్టిస్టు యాక్ట్ చేసేది. ఆవిడే తర్వాత రోజుల్లో అన్నపూర్ణగా ఇండస్ట్రీ ప్రవేశం చేశారు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు ఉన్నారు కదా, బామ్మ పాత్రలో అవి చేస్తూ ఈ మధ్య కొంత తగ్గింది ఆవిడ. ఆవిడ జంధ్యాల గారి పక్కన ఆ రోజుల్లో విజయవాడలో స్టేజ్ మీద హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఉమా అప్పుడు ఆవిడ పేరు. ఇండస్ట్రీలోకి వచ్చింది దాసరి నారాయణరావు గారు ఆవిడని స్వర్గ నరకం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టాడు. ఇది వరస. ఇలా ఆయన స్టేజ్ మీద సూపర్ స్టార్గా ఉన్న రోజుల్లో విజయవాడకి చెందినటువంటి వీరమాచినేని హనుమాన్ ప్రసాద్ గారు. హనుమాన్ ప్రసాద్ అంటే శారద సినిమా తీసిన నిర్మాతల్లో ఆయన కూడా ఒకడు. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శారద సినిమాకి స్క్రిప్ట్ కూడా నిజానికి ఆయనదే, హనుమాన్ ప్రసాద్ గారి. హనుమాన్ ప్రసాద్ గారు డిజైన్ చేసిన స్క్రిప్టే అది. శారద విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశాడు అంతే. ఓకే. ఆ కథ ఒక కన్నడ సినిమా రీమేక్. అది కన్నడలో వచ్చిన యావద జన్మ మైత్రి అనే సినిమాని హనుమాన్ ప్రసాద్ గారు క్రాంతి కుమార్ కలిసి అడాప్ట్ చేసి స్క్రిప్ట్ చేసిన తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశాడు. ఆ హనుమాన్ ప్రసాద్ గారు, ప్రసాద్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ప్రొడక్షన్లో దేవుడు చేసిన బొమ్మలు అని ఒక సినిమా తీశాడు. దానికి డైలాగ్ రైటర్గా జంధ్యాల గారిని తీసుకున్నారు. అది మొదటి సినిమా ఆయనకి. అలా మొదలైంది సినిమా ప్రయాణం. అలాగే అశ్విని దత్ గారు సినిమా తీయాలి అనేటువంటి ఒక తపన, వీళ్ళ క్లాస్మేటే, ప్రొడక్షన్లోకి వెళ్ళాలి అని. ఎన్టీఆర్ గారి అభిమాని ఆయన. ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి అంటే కొంత అనుభవం ఉండాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు కె విశ్వనాథ్ గారితో సినిమా చేస్తే బెటర్గా ఉంటుంది అని అడ్వైజ్ చేసిన వాళ్ళల్లో జంధ్యాల గారు కూడా ఒకడు. అడ్వైజ్ చేయటము, తర్వాత శర్మ గారిని ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. వీళ్ళందరూ కలిసి సావరిన్ కంబైన్స్ అనే బ్యానర్తో వాళ్ళు ఓ సీత కథ సినిమా తీశారు. ఆ సినిమాకి కొంత ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ కూడా ఈయన చూసుకున్నాడు, జంధ్యాల గారు. అయితే విశ్వనాథ్ గారి సినిమా దానికి ఈయన ఇతర సహకారాలు అందించాడు కానీ రైటర్ కాదు. ఓకే. అప్పటి నుంచి దాదాపు జంధ్యాల గారు కన్నుమూసే వరకు వైజయంతి మూవీస్ బ్యానర్లో ఏ సినిమా వచ్చినా దాని స్క్రిప్ట్ వెనకాల, అంటే కథ ఎవరిదైనా కానీ జంధ్యాల గారు విని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా పట్టాలెక్కేది. అలాంటి రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య, అశ్విని దత్కి జంధ్యాలకి. ఆయన తీసినటువంటి చాలా సినిమాలకు ఆయన డైలాగులు రాశాడు, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి గోవిందా గోవిందా సినిమాకు కూడా ఆయన డైలాగులు రాశాడు. ఆఖరి పోరాటం అనే సినిమాకు కూడా ఆయనే డైలాగ్ రైటరు. ఓకే. అలాగే ఆ బ్యానర్లో వచ్చిన చిరంజీవి గారి చాలా పెద్ద హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరికి కూడా జంధ్యాల గారే డైలాగ్ రైటరు. డైలాగ్ రైటర్ మాత్రమే కాదు, ఆ సినిమాకి ఎండమూరి వీళ్ళందరూ, ఎండమూరి ప్రధానంగా కథ అందించినప్పటికీ అందులో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అదంతా టోటల్గా జంధ్యాల గారు క్రియేట్ చేసింది. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అది సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాల్లో చేసే ఒక ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి చేయించారు. ఆ ఛాయల్లో నడవాలి అనే ఉద్దేశంతో చేయించారు. అలా జంధ్యాల అశ్విని దత్తు ప్రయాణం మొదలైన తర్వాత ఈయన ఎలా అంటే ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో సత్యచిత్ర బ్యానర్లో
రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఎన్టీఆర్తో సినిమా అని ఒక ప్రయత్నం మొదలైంది. అది రాజ్ కుమార్, విష్ణువర్ధన్ యాక్ట్ చేసినటువంటి ఒక కన్నడ సినిమాని అడాప్ట్ చేశారు. అడాప్ట్ చేసి అందులో 2 క్యారెక్టర్లని కలిపి ఒక క్యారెక్టర్ చేసి, ఆ ఒక్క క్యారెక్టర్ చేసి గొల్లపూడి మారుతిరావు గారితో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ టైంలో ఇది రొటీన్గా వెళుతోంది, కొంచెం దీనిలో వెరైటీగా వెళితే బాగుంటుంది, కొత్త రైటర్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో జంధ్యాల గారిని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత అదే అడవిరాముడు సినిమా. అడవిరాముడు సినిమాని ఆయన దాని స్వరూపాన్ని మార్చటంలో జంధ్యాల ప్లే చేసిన పాత్ర చాలా పెద్దది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది నాగభూషణం క్యారెక్టర్కి, చరిత్ర అడక్కు చెప్పింది విను అని. అది చాలా పాపులర్ ఆ రోజుల్లో. అలాగే రాజుబాబు వంటవాడి పాత్ర వేస్తాడు అందులో. ఒకరోజు విసిగిపోయి, అంటే అడవి నుంచి ట్రాన్స్ఫర్ చేయరు తన్ని అనే అసహనంతో అక్కడున్న కూరగాయలన్నీ పడేసి నీళ్లు పోసి కూర వండుతున్నాను అంటాడు. ఆల్కూరు చెంచం అంటాడు దాన్ని. అది కూడా చాలా పాపులర్ ఆ రోజుల్లో. అలాగే పులి ఉప్మా తింది ఏమిటి చెప్పమా అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఉప్మా వండి అక్కడ పెడితే ఒక పులి వచ్చి తినేస్తుంది. పులులు కూడా ఉప్మా తింటాయా అని ఒక డైలాగ్ ఉంటుంది. పులి ఉప్మా తింది ఏమిటి చెప్పమా అని. అది కూడా విపరీతమైన పాపులర్. దాన్ని రకరకాల సెటైర్స్లో వాడారు చాలామంది. ఇలా డైలాగ్ రైటర్గా ఆయనకి విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా అడవిరాముడు. అడవిరాముడు తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. నిజానికి గొల్లపూడి గారు చేయాల్సిన సినిమా అది జంధ్యాల గారి అకౌంట్లోకి వచ్చింది. ఇక ఆయన అక్కడి నుంచి స్టార్ రైటర్ అయిపోయాడు. వేటగాడు సినిమాకు కూడా ఆయనే డైలాగ్ రైటర్. ఓకే. వేటగాడులో అంటే క్యారెక్టర్స్ పేర్ల దగ్గర నుంచి చాలా టిపికల్గా నడిచేది. అందులో ప్రాస డైలాగులతో ఆయన రావుగోపాలరావు క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లో ఒక అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక విచిత్రమైనటువంటి మేనరిజం ఉంటుంది జంధ్యాల డిజైనింగ్లోనే. రావుగోపాలరావు క్యారెక్టర్కి ప్రాసతో మాట్లాడటం అనేది ఒక మేనరిజం. అలాగే సత్యనారాయణ క్యారెక్టరు టోటల్గా ఒకే కలర్ కాస్ట్యూమ్ వేస్తాడు. హ్యాట్ నుంచి బూట్ వరకు ఒకే కలర్ వాడతాడు. ఒక చోట ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక క్లబ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వేరే కలర్తో బయటకు వస్తాడు షూస్. అక్కడి నుంచి వాడు ఏదో క్రైమ్ చేస్తున్నాడని ఒక లింక్ ఇస్తాడు డైరెక్టర్. అట్లా ఒక టిపికల్ మేనరిజమ్స్తో నడిచేవి ఆయన స్క్రిప్ట్లన్నీ. వేటగాడు సినిమాకి కథ ఆయనే, స్క్రిప్ట్ ఆయనదే, జంధ్యాలదే. కథ డైలాగులు ఆయనదే, స్క్రీన్ ప్లే డైరెక్షన్ రాఘవేంద్రరావు. ఆ కథను ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన? శ్రీకృష్ణుడు శమంతకమణి కథ తెలుసు కదా, వినాయక చవితి దీనిలో వస్తుంది, వినాయక చవితి వ్రతకల్పంలో వస్తుంది. అది అంటే శమంతకమణిని అంటే ఎత్తుకెళ్ళిపోతాడు ఎవరు, అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది ఆ మణి. జాంబవంతుడితో దెబ్బలాడ మణిని తీసుకొని శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళిపోయాడు దాన్ని అని ఒక అపవాదు పడుతుంది. శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ మణి కోసం వెతుకుతూ జాంబవంతుడి దగ్గర ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆ మణిని తీసుకొస్తాడు. ఈ లైన్ని బేస్ చేసుకుని దాని మీద సోషల్ డ్రామా నడిపాడు వేటగాడు సినిమా. అది ఎన్టీఆర్కి చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, ఇది అక్కడి నుంచి ఆ పురాణం నుంచి తీసుకొచ్చారు కదా. అవునని చెప్పాడు ఈయన. అలా అందులో టిపికల్ డైలాగ్స్, జంధ్యాల గారి డైలాగులు విపరీతంగా పేలినాయి. అందులో ఒకటి ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టరీ, ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకు ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో అతి బెస్ట్గా పాస్ అయి వచ్చాను ప్రాస డైలాగ్ ఉంటుంది రావుగోపాలరావు. అది విపరీతమైన హిట్, రికార్డులుగా బయటకు వచ్చింది ఆ తర్వాత. అలా జంధ్యాల గారు రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే జంధ్యాల గారు రాఘవేంద్రరావు గారికి
రాసేవాడు, విశ్వనాథ్ గారికి రాసేవాడు. ఓకే. విశ్వనాథ్ గారికి ఆయన పనిచేసినటువంటి మొదటి సినిమా సిరిసిరిమవ్వ. నిజానికి సిరిసిరిమవ్వ సినిమాకి మాటలు అని ఇద్దరు పేర్లు పడుతుంది, జంఝాల, వేటూరి. వేటూరి గారు డైలాగుల్లో వేలు పెట్టారనే విషయం చాలామందికి తెలియదు. కానీ జంఝాల, వేటూరి కలిసి సిరిసిరిమవ్వ సినిమాకి డైలాగులు రాశారు, విశ్వనాథ్ గారి సిరిసిరిమవ్వకి. అక్కడి నుంచి జంఝాల తీసిన అన్ని సినిమాలకి వేటూరి గారు పాటలు రాశారు. వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన స్నేహం ఉండేది. అలాగే వేటూరి సుందరరామూర్తి గారితో ఒక క్యారెక్టర్ చేయించాడు జంఝాల గారు. మల్లెపందిరి అనే సినిమాలో ప్రేమ గురువు క్యారెక్టరు వేటూరి సుందరరామూర్తి గారితో చేయించుకున్నాడు ఆయన. అలాగే జంఝాల గారితో ఒక క్యారెక్టర్ని ఆపద్బాంధవుడు సినిమాలో విశ్వనాథ్ గారు చేయించారు. అంటే ఈయనే అడిగాడు ఆ క్యారెక్టర్ నేనే చేస్తాను అని, చేయించారు. అది రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆయన కన్నుమూయటం అనేది ఒక విషాదం. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో రైటర్గా ఆయన స్టార్ స్టేటస్, అంటే సినిమా పెద్ద హీరోలతో సినిమా అంటే జంఝాల గారు డైలాగ్ రైటర్గా ఉండాలి, ఆయనే కథ రాయాలి అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏది ఈ అడవి రాముడు, వేటగాడు ఇవన్నీ 175 days సినిమాలు. వీటితో పాటు శంకరాభరణం లాంటి విజయాలు. ఇది నడుస్తున్నటువంటి క్రమం. అలాగే కాట్రగడ్డ మురారి గారి, అలాగే ఆయన విశ్వనాథ్ గారితో తీసినటువంటి సీతామహాలక్ష్మి, ఆ సినిమాలో జంఝాల గారు రాసిన డైలాగులకు కూడా విపరీతంగా పేరు వచ్చింది. ఆయన తీసినటువంటి రెండో సినిమా గోరింటాక్కి నిజానికి మొదట జంఝాల గారితోనే డైలాగులు రాయించాలనుకున్నాడు. దాసనారాయణరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఓకే. మొదట అనుకున్న డైరెక్టరు ఆయన కాదు, సేతుమాధవన్తో తీయించాలనుకున్నారు ఆ సినిమా. సేతుమాధవన్తో డిస్కషన్ స్టేజ్లోనే ఆయన తప్పుకున్నాడు. తప్పుకున్న తర్వాత సేతుమాధవన్ అంటే జూలీ, హిందీ సినిమా జూలీ డైరెక్టర్ ఆయన. ఆయనతో చేయాలనుకున్నారు. ఆయన తప్పుకున్న తర్వాత దాసరి గారు వచ్చారు. దాసరి డైరెక్షన్లో జంఝాల డైలాగులతో సినిమా తీయాలని కాట్రగడ్డ మురారి గారు అనుకున్నారు. దాసరి గారే రైటర్, ఆయన డైలాగ్ రైటర్గా ప్రవేశించి డైరెక్టర్ అయ్యాడు. తన సినిమాలకు తనే మాటలు రాసుకునేవాడు ఆయన. కేవలం స్క్రీన్ ప్లే డైరెక్షన్ దాసనారాయణరావు అని పడింది ఒకే ఒక్క సినిమాకి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో. అది చిల్లరకొట్టు చిట్టమ్మ. ఆ సినిమాకి కథ దాసం గోపాలకృష్ణ గారిది అవడంతో డైలాగులు కూడా అవే వాడారు. దాంతో అదంతా క్రెడిట్ మొత్తం ఆయనకే ఇచ్చాడు. పాటలు కూడా దాసం గారివే, దాసం గోపాలకృష్ణ గారిదే. అందుకని దాసరి గారి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని పెద్ద జాబితా ఉంది. దాని కింద దాసరి నారాయణరావు అని టైటిల్, అది ఒక స్పెషల్ ఆయనకి. అన్ని శాఖలు చేయకుండా ఆయన 2 శాఖలు, అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రమే చేసింది చిల్లరకొట్టు చిట్టమ్మ. గోరింటాకు కూడా అలా జంఝాలతో రాయించాలనుకున్నాడు ఆయన. కానీ జంఝాల గారు ఆయనతో ట్రావెల్ అవుతూ ఇది నడవదు, దాసరికే వదిలిపెట్టేయడం బెటరు అని ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నాడు ఆ సీన్లోంచి. ఇలా దాసరి గారితో పనిచేసేటువంటి ఒక అవకాశాన్ని తనే వదిలేసుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన స్టార్ రైటర్గా ఒక వెలుగుతున్న దశలోనే డైరెక్షన్లోకి వెళ్ళాలి అనుకున్నాడు. అప్పటి వరకు తెలుగు సినిమా రంగంలో ఒక ఇది ఉండేది, ఒక ట్రెడిషన్. ఓకే. రైటర్లు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆడవు అని ఒక ఇమేజ్ సెట్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి, ఒక నమ్మకం స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. ఆత్రేయ గారు వాగ్దానం సినిమా డైరెక్ట్ చేశాడు, అది ఫ్లాప్. ఇలా ఇంకొక 2-3 రైటర్లు. దాశరథి గారు ప్రయత్నం చేయలేదు, కానీ సముద్రాల రాఘవాచార్యులు గారు డైరెక్ట్ చేసిన సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అందుకని రైటర్లు, డైరెక్టర్లు అయితే ఆ సినిమాలు ఆడవు అనేటువంటి ఒక నమ్మకం నడుస్తున్నటువంటి దశలో ఈయన, అంటే దాసరి గారు కొంచెం ఆయన వేరే. ఆయన మొదటి నుంచి అంటే డైలాగ్ రైటర్గా ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. కాబట్టి ఆయన ధోరణి వేరు, ఆయన ఈ కోవలోకి రాడు.
అలా జంధ్యాల గారు స్టార్ రైటర్గా ఉంటూ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా విజయవాడ స్నేహితులనే కోనేరు రవీంద్రనాథ్ ఆయనని నిర్మాతగా పెట్టుకుని ముద్దమందారం అనే సినిమా తీశాడు. ఆ ముద్దమందారంలో హీరోగా తను రంగస్థలం మీద తనకు గురువైనటువంటి వెన్నకోట రామన్న పంతులు గారి మనవణ్ణి తీసుకున్నాడు. ప్రదీప్ని హీరోగా తీసుకుని పూర్ణిమని హీరోయిన్గా తీసుకుని వెన్నకోట రామన్న పంతులు గారితో కూడా అందులో క్యారెక్టర్ చేయించాడు. అలా ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి ముద్దమందారం సినిమాలో. జంధ్యాల గారు తీసిన అన్ని సినిమాల్లోనూ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఓకే. మ్యూజిక్ బాగుండడానికి కారణం ఏంటంటే ఆయన రమేష్ నాయుడు గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యేవాడు. చాలా లలితమైనటువంటి సంగీతం ఇచ్చేవాడు ఆయన రమేష్ నాయుడు. అలా మొదలైంది. ముద్దమందారంతో ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత నవతా కృష్ణరాజు గారి బ్యానర్లో 4 స్తంభాల ఆట చాలా పెద్ద హిట్. అది ఆయన తీసిన రెండో సినిమా ఆడలేదు, మల్లెపందిరి. ఆ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటంటే వాళ్ళు మొగాడ చస్తే మొగుడు కాకు అని టైటిల్ పెట్టాడు ఆయన. ఆ తర్వాత ఆ టైటిల్ మార్చి మల్లెపందిరి అని పెట్టారు. నిజానికి ఆ టైటిల్తో పబ్లిసిటీ డిజైన్స్ కూడా వచ్చేసినాయి. ఆ తర్వాత టైటిల్ మార్చి మల్లెపందిరి అని మార్చి రిలీజ్ చేశారు. అది విజయవాడ దుర్గా కళామందిరంలో రిలీజ్ అయింది. ఆ సినిమా మార్నింగ్ షో రోజు ఆయన్ని ప్రత్యక్షంగా కలిశాను నేను జంధ్యాల. ఓకే. అలా ఆయన ఆ రెండో సినిమా ఫెయిల్యూరు. ఆ సినిమాతోనే సుత్తివేలు తెర మీద కనిపించాడు. నిజానికి ముద్దమందారంలో కూడా కనిపిస్తాడు ఆయన హోటల్ మేనేజర్గా. సుత్తివేలు రేడియో ఆర్టిస్ట్ ఆయన వీరభద్రరావు. వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి 4 స్తంభాల ఆట నవతవారి 4 స్తంభాల ఆటలో సుత్తి జంటగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అది చాలా పెద్ద హిట్ సినిమా. 175 రోజులు ఆడింది ఆ సినిమా విజయవాడ శకుంతల లాంటి థియేటర్లో. అంటే చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన. జంధ్యాల సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనుకుని జనాలు వెళ్ళిపోయేవాళ్ళు. అదొక నమ్మకంగా స్థిరపడిపోయింది. ఆయన దర్శకుడు అయిన తర్వాత కూడా ప్రత్యేకంగా కోరితే కొంతమందికి డైలాగులు రాశాడు ఆయన. అంతే తప్ప ఆ ప్రొఫెషన్ వదిలిపెట్టేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత పరుచూరి బ్రదర్స్ వీళ్ళందరూ వీళ్ళ ప్రభ మొదలైంది. పరుచూరి ప్రభ మొదలవటానికి ముందు జంధ్యాల గారి ప్రభ నడిచింది. మండే గుండెలు ఈ సినిమాలన్నిటికీ ఆయనే. ఆ రోజుల్లో జంధ్యాలతో పాటు సత్యానంద్ ఉండేవాడు. సత్యానంద్ జంధ్యాల కలిసి కూడా కథలు డైలాగులు రాశారు కలిసి. అంటే సలీం జావేదుల టైప్లో సత్యానంద్ జంధ్యాల అని. రౌడీ రాముడు కొంటకృష్ణుడు ఎన్టీ రామారావు బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. ఆ సినిమాకి జంధ్యాల సత్యానంద్ పనిచేశారు. నిండు నూరేళ్ళు అని రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాకి కూడా వీళ్ళిద్దరే పనిచేశారు. కొద్ది రోజులు నడిచింది ఆ స్నేహం. తర్వాత మళ్ళీ ఎవరి యాక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన కూడా ఝాన్సీ రాణి అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కానీ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆయన ఆ ప్రయోగం మానేశాడు. రైటర్గానే స్థిరపడ్డాడు ఆయన. జంధ్యాల గారు డైరెక్టర్గా సక్సెస్ అయ్యి రామానాయుడు గారి బ్యానర్లో అహనా పెళ్ళంట. ప్రధానంగా ఆయన డిజైనింగ్, సినిమా డిజైనింగ్ ఎలా ఉండేదంటే హీరో మీదో హీరోయిన్ మీదో డిపెండ్ కాకుండా కథ మీద డిపెండ్ అయ్యి ఆ కథ ఎంటర్టైనింగ్గా ఉండేటట్టు చూసుకుని దానిలో కొంత సామాజిక అంశం కూడా మేళవించి ఇలా నడిచేది ఆయన నడక. కొత్త నటీనటులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేవాడు. రంగస్థలం నుంచి ఎక్కువ మందిని సేకరించేవాడు. గుండు హనుమంతరావు ఇలాంటి వాళ్ళందరూ ఈయన పుణ్యంగా వచ్చిన వాళ్ళే. అలాగే ఆకాశవాణి సి రామ్మోహన్ రావు గారు వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. మద్దాల సుశీల గారు వాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో యాక్ట్ చేయించాడు ఆయన. ఓ సీత కథ సినిమాలో అంటే అశ్విని దత్ సినిమా అది. దానిలో జంధ్యాల గారి ప్రమేయం ఉంది అనటానికి నండూరు సుబ్బారావు గారితో ఒక క్యారెక్టర్ చేయించారు ఆ సినిమాలో. రేడియోలో సూపర్ స్టార్ ఆయన. అదే కొనసాగింపు, దాని కొనసాగింపుగా ఎదురులేని మనిషిలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు ఆయన. ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి సినిమాలో కూడా నండూరు సుబ్బారావు గారు ఒక క్యారెక్టర్ చేశాడు. పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాడు ఆయన.
ఇందులో హౌస్ ఓనర్గా నటించాడు ఓ సీత కథలో. ఇలా రేడియో ఆర్టిస్టులని తీసుకొచ్చి సినిమా రంగానికి పరిచయం చేసి వాళ్ళని అక్కడ సూపర్ స్టార్లుగా మార్చిన ఘనత కూడా జంధ్యాలకు ఉంది. అలాగే రంగస్థలం నుంచి చాలామందిని తీసుకొచ్చి అడాప్ట్ చేశాడు ఆయన తెరకి. ఆయన పరిచయం చేసి అని చెప్పలేం, కానీ ఆయనకు పరిచయం అయ్యి చిరంజీవి గారి ద్వారా సినిమాల్లోకి ప్రవేశించి పసివాడి ప్రాణం సినిమాలో మొదటిసారి కనిపించిన బ్రహ్మానందానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇచ్చింది మాత్రం జంధ్యాల గారే. అహనా పెళ్ళంట సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా ఆయన పాపులర్, కోట శ్రీనివాసరావు గారి దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడిగా అక్కడి నుంచి బ్రహ్మానందం జనాలకి కనెక్ట్ అయ్యాడు. ఆయన ప్రభ మొదలైంది. అలాగే హీరోయిన్స్ కొత్త వాళ్ళని తీసుకున్నా కానీ మొత్తం సపోర్టింగ్ ఆర్టిస్టులను పెద్ద ఒక మిలిటరీ ఆర్గనైజ్ చేసినట్టు ఆర్గనైజ్ చేసేవాడు ఆయన. ఎప్పుడూ హీరో మీద డిపెండ్ అవ్వటం అనేది ఆయన జీవితంలో లేదు. ఒకే ఒక్కసారి ఆయన అమరజీవి అని ఒక సినిమా తీశాడు అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ అంటే జంధ్యాల తరహా సినిమా కాదు అది, కథ బీసెట్టి లక్ష్మణరావు గారిది. జంధ్యాల తరహా సినిమా కాదు అది, కానీ ఆ సినిమా చేశాడు ఆయన, ఆడలేదు. జంధ్యాల ఇమేజ్తో వెళ్ళారు జనాలందరూ, వెళ్ళి డిసప్పాయింట్ అయ్యారు. అదే అక్కినేని నాగేశ్వరరావు గారి తరహాలో ఉండే కథ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందేమో అనేది ఒక అంచనా. రెండోది ప్రేమించి చూడు తరహా కామెడీ ఉంటుంది అని కొంతమంది ఊహించారు, కానీ అది లేదు. దాంతో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి స్టార్ హీరో చిరంజీవి, చంటబ్బాయి సినిమా వాళ్ళ కాంబినేషన్లో వచ్చింది. అమరజీవి అనుభవంతో ఈ సినిమా ప్రారంభంలోనే భీమవరం బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే. ఆ టైంలో చెప్పారు, అంటే మీ తరహా సినిమాయే కావాలి మాకు అని అన్నప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి చంటబ్బాయి నవలు తీసుకుని సినిమా తీశారు. ఆ సినిమా నిజానికి ఫస్ట్ రిలీజ్లో పెద్దగా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ విపరీతంగా పేరు వచ్చింది ఆ సినిమాకి. పేరు వచ్చింది. చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతం అనేటువంటి ఒక కితాబు ఆయనకి దక్కింది. కామెడీ అరదరగొట్టేస్తాడు చిరంజీవి అనేటువంటి ఇమేజ్ వచ్చింది తనకి. జంధ్యాల గారికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకి టోటల్గా అంటే రిపీట్ రన్స్లో డబ్బులు వచ్చాయి. ఆ సినిమాకి విపరీతంగా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇంకా పెద్ద హిట్ అది. ఇప్పటికీ చంటబ్బాయి సినిమాలో సీన్స్ చాలా రిపీటెడ్గా చూస్తారు. శ్రీలక్ష్మి అనే ఆర్టిస్టుని పాపులర్ చేసింది కూడా జంధ్యాల గారే. ఆవిడ అమర్నాథ్ గారి కూతురు, పాత ఆర్టిస్టు, అంటే ఎన్టీ రామారావు గారి పిచ్చి పొల్లయ్యలో క్యారెక్టర్ చేశాడు ఆయన. అమర్నాథ్ గారి కూతురు. ఆయన చనిపోయిన తర్వాత కొంచెం ఆ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉండగా ఆవిడ సినిమాల్లో ప్రవేశించింది. ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేసింది. మొదట్లో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శుభోదయం సినిమాలో ట్రై చేసింది ఆవిడ. ఆవిడతో కామెడీ వర్కౌట్ అవుతుందని భావించి ఇటువైపు నడిపాడు ఆయన. ఆవిడ కామెడీ సూపర్ స్టార్గా మారింది. ఓకే. రమాప్రభ తర్వాత కామెడీలో అంత పేరు తెచ్చుకున్నటువంటి ఆర్టిస్టు ఆవిడే. ఇలా తనకంటూ ఒక పటాలాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన కథలు డిజైనింగ్ చాలా టిపికల్గా ఉండేది. 2 జళ్ళ సీత కావచ్చు, అలాగే వేటూరి సుందరామూర్తి గారితో పాటలు రాయించుకుంటూ మధ్యలో ఆయన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారిని కూడా పట్టుకొచ్చాడు. ఆయన్ని కూడా రేడియో నుంచి ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉండేవాడు. ఆకాశవాణి లలిత గీతాలు చాలా రాశాడు ఆయన. ఆయనతో సినిమా పాటలు రాయించాడు ఈయన. 2 జళ్ళ సీతలో ఒక పాట రాయించాడు. తర్వాత నెలవంక సినిమాలో పాటలన్నీ ఆయనతోనే రాయించాడు. మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరికీ చెడింది, ఆయన ఆగిపోయాడు సినిమా రైటర్గా. బాపు గారి సినిమాలో కూడా ఒక పాట రాశాడు ఆయన, కృష్ణావతారంలో, శ్రీకాంత్ శర్మ గారు. ఆయన్ని తెర మీదకి తీసుకొచ్చింది మాత్రం జంధ్యాల ఇన్ఫ్లుయెన్స్తోనే వచ్చాడు ఆయన. ఇలా జంధ్యాల ప్రస్థానం. ఆయన ఇటీవల కన్ను మూసినటువంటి రామోజీరావు గారు సినిమా నిర్మాణంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ ప్రారంభించినప్పుడు ఆ మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ దర్శకుడు జంధ్యాల గారు.
ఆ కథ ఆయనది కాదు, కానీ ఆ కథని ఆయన తనదైన పద్ధతిలో డిజైన్ చేసి తీసిన విధానం చాలా పెద్ద హిట్. అది కూడా 175 రోజుల సినిమానే. ఇలా చాలా పెద్ద హిట్స్, చిన్న బడ్జెట్తో పెద్ద హిట్స్ ఇవ్వడంతో విపరీతంగా ప్రాఫిట్స్ వచ్చేవి నిర్మాతలకి. అలా ఆయన స్టార్ స్టేటస్ అనుభవించినటువంటి దర్శకుడు. అలాగే విశ్వనాథ్ గారితో పనిచేస్తున్న సందర్భంలోనే ఆయనకి ఈ హాస్య చిత్రాలు మాత్రమే కాదు, మనం సీరియస్ సినిమాలు తీయాలనేటువంటి ఒక కోరిక ఉండేది. దాంతో 2 ప్రయోగాలు చేశాడు ఆయన. సత్యాగ్రహం అనే ఒక సినిమా, తర్వాత ఆనంద భైరవి, ఈ 2 సినిమాలు. అందులో ఆనంద భైరవి సక్సెస్ ఇచ్చింది. సత్యాగ్రహం ఒక ఫెయిల్యూర్, ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది ఆయనకి. చల్లా రామకృష్ణారెడ్డి అని ఒక పొలిటీషియన్, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ని హీరోగా పెట్టి తీశాడు. పైగా ఆ సినిమా తనే ప్రొడక్షన్ కూడా చూసుకున్నాడు ఆయన, చల్లా రామకృష్ణారెడ్డి. ఈయన డైరెక్షన్ చేశాడు, స్క్రిప్ట్ అయిందే, రమేష్ నాయుడు గారే సంగీతం. అందులో శ్రీశ్రీ గారి శైశవ గీతి మహాప్రస్థానంలో తీసి వాడారు. ఆనంద భైరవి సినిమా చాలా పేరు తీసుకొచ్చింది ఆయనకి. ఆ తర్వాత అన్నమయ్య అని ఒక ప్రాజెక్ట్ అనుకున్నాడు ఆయన. అన్నమయ్యని తెరకెక్కించాలి, ఆత్రేయ గారు అనుకుని ఆపేశాడు. ఆత్రేయ గారు అనుకుని ఆపేసినటువంటి అన్నమయ్య చరిత్రని తను తీయాలి అనుకున్నాడు. హరికీర్తనాచార్య అన్నమయ్య అని ఒక టైటిల్ అనుకుని ఆ సినిమా ప్రారంభించారు. శాండిల్య గారే ప్రొడ్యూసర్, ఆనంద భైరవి ప్రొడ్యూసరే, దానికి కూడా నిర్మాత. పాటలు రికార్డింగ్ అయిపోయింది రమేష్ నాయుడు గారి డైరెక్షన్లో. సినిమా ముందుకెళ్ళలేదు. తర్వాత రాఘవేంద్రరావు అలాగే నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య వచ్చేసింది. జంధ్యాల గారు అనుకుని ప్రారంభించి ఆగిపోయినటువంటి సినిమా అదొకటి. తర్వాత కృష్ణ గారితో ఎస్పి వెంకన్న బాబు నిర్మాతగా ఒక సినిమా అనుకున్నారు, అది ముందుకెళ్ళాలి. ఇలా ఆయన డైరెక్టర్గా చాలా పెద్ద విజయాలు, రైటర్గా చాలా పెద్ద విజయాలు. తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక డైరెక్టర్ జంధ్యాల. ఆయన వాయిస్ చాలా బాగుండేది. చాలా సినిమాల్లో ఆయన వాయిస్ని వాడారు. ఛాలెంజ్ సినిమా మొదట్లో ఒక స్లైడ్ వచ్చి వాయిస్ వినిపిస్తుంది, వాయిస్ ఓవర్ మీద ఒక స్లైడ్ వేస్తారు, అది ఆయనదే, ఆ వాయిస్ జంధ్యాల గారిది. ఇలాంటిది ఏదైనా వస్తే ఆయన వాయిస్ వాడేవారు. కొన్ని సినిమాల్లో డబ్బింగ్ కూడా చెప్పాడు ఆయన. గాంధీ సినిమా డబ్ చేసినప్పుడు నెహ్రూకి ఆయనే డబ్బింగ్ చెప్పాడు, జంధ్యాల గారే. ఆ తర్వాత మణిరత్నం తీసినటువంటి ఇద్దరు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి డబ్బింగ్ జంధ్యాల గారే చెప్పాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అంటే మంచి వాయిస్ అయింది, డైలాగ్ చాలా అద్భుతంగా విరుస్తాడు ఆయన. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో విద్యాసాగర్ చేసినటువంటి క్యారెక్టర్కి ఆయనే డబ్బింగ్ చెప్పాడు. ఇలా చాలా చోట్ల ఆయన వాయిస్ వినిపిస్తుంది. ముద్దమందారం సినిమాలో కూడా ఆయన వాయిస్ వినిపిస్తుంది డబ్బింగ్లో. చాలా అద్భుతమైనటువంటి గాత్రం ఉన్నటువంటి నటుడు ఆయన. రంగస్థలం మీద హీరో క్యారెక్టర్లు చేసినవాడు, రంగస్థలం మీదే దర్శకుడిగా ఆయనకు ఒక పేరు వచ్చింది. అక్కడి నుంచి మొదలైనటువంటి విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్ నుంచి మొదలైనటువంటి ప్రయాణం అలా విజయ తీరాలకు చేరి, ఆయన పెద్ద ఏజ్ ఏం కాదు, సడన్గా చనిపోయాడు ఆయన. అప్పటికి ఆయన చేతిలో ఇంకా 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి చేయాల్సినవి. టీవీ రంగంలోకి ప్రవేశించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన, సీరియల్స్లోకి. దానికి సంబంధించిన 2 ప్రాజెక్టులు నడుస్తుండగా ఆయన కన్నుమూయటం జరిగింది. ఇప్పటికీ అంటే ఆయనకి పిల్లలు లేరు చాలా కాలం, చాలా గ్యాప్ తర్వాత ఆయనకి 2 ఆడపిల్లలు పుట్టారు. పుత్రకామేష్టి యాగం చేశాడు ఆయన పిల్లల కోసం. ఆయన అలాగే కృష్ణరాజు వీళ్ళిద్దరూ ఒకేసారి చేశారు, ఒకే టైంలో. ఆ పుత్రకామేష్టి కోసం యాగం చేస్తే ఆయనకి 2 ఆడపిల్లలు పుట్టారు, కవల పిల్లలు. సాహితీ సంపద, వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉండగానే చనిపోయారు ఆయన.
ఇప్పుడు వాళ్ళు చాలా అంటే ఐటీ ప్రొఫెషనల్ గాను అలా మారి ఈ మధ్య వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఓకే. ఇది జంధ్యాల గారి సినిమా ప్రస్థానం, సినిమా నాటక ప్రస్థానం. రైటర్గా ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతాడు. రేడియో నాటక రచయితగాను, రంగస్థల నాటక రచయితగాను, సినిమా రచయితగాను, సినిమా కథకుడిగాను ఆయన వేసిన ముద్ర అసామాన్యం. అలాగే డైరెక్టర్గా ముఖ్యంగా పాటల టేకింగ్కి సంబంధించి జంధ్యాల గారు అదొక స్థాయి. అంటే అప్పటి వరకు రాఘవేంద్రరావు గారు పాటల టేకింగ్లో ఆయనదే ఒక మార్క్ అనేవాళ్ళు. జంధ్యాల గారు పాటల టేకింగ్ చూసిన తర్వాత ఆయనతో రాఘవేంద్రరావు పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్స్ ఆయనకి. రమేష్ నాయుడు అలాగే రాజన్ నాగేంద్ర వాళ్ళు అద్భుతమైనటువంటి సహకారం అందించారు. కొద్ది సినిమాలు, 1-2 సినిమాలకి చక్రవర్తి గారు కూడా పనిచేశాడు, అమరజీవి లాంటి సినిమాలకి. అలాగే చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఆయనతో వేటగాడు తీసినటువంటి రోజా మూవీస్, అంటే ఆయన రైటర్గా పనిచేసిన వేటగాడు అర్జున్ రాజు గారు ఆయనతో ఒక హాస్య చిత్రం తీయటం, మౌడు పెళ్ళాంస్ అనే పేరుతో. ఇలా అలాగే సత్యచిత్ర వాళ్ళు కూడా ఆయనతో, అడవిరాముడు తీసినటువంటి సత్యచిత్ర వాళ్ళు కూడా జంధ్యాల గారితో సినిమా చేశారు. సురేష్ మూవీస్లో ఆయన సినిమాలు చేసేటుండు. ఇలా చాలా చాలా సక్సెస్ఫుల్ కెరియర్ అయింది, చాలా సక్సెస్ఫుల్ కెరియరు.